గ్లోబల్ సమ్మిట్ పేరుతో రేవంత్ సర్కార్ ప్రజలను మోసం చేస్తున్నదని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. అసలు తెలంగాణ రైజింగ్ పేరుతో రేవంత్ రెడ్డి అభూత కల్పనలతో విజన్ డాక్యుమెంటరీ విడుదల చేశాడన్నారు. అసలు 1 ట్రిలియన్ ఎకానమీ ఎలా సాధ్యమని పొన్నాల ప్రశ్నించారు. ఇక పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తున్నదని అన్నారు. గతంలో దావోస్లో చేసుకున్న ఒప్పందాలు ఏవైనా కార్యరూపం దాల్చాయా అని ప్రశ్నిస్తున్న పొన్నాలతో మా ప్రతినిధి లివిల్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ 2 సంవత్సరాల పాలనలో ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద పెద్ద ఎత్తున అడవిడి చేసింది. అయితే గ్లోబల్ సమ్మిట్లో పెట్టుబడులు ఏ విధంగా వస్తాయి, గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి పెట్టుబడులు నిజంగామేనా, లేదంటే పెట్టుబడుల్లో ఇతర దేశాలకు సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన కంపెనీలే వస్తాయి, లేదంటే ఈ గ్లోబల్ సమ్మిట్ ఉద్దేశం ఏంది, గ్లోబల్ సమ్మిట్లో వచ్చిన పెట్టుబడుల వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? అయితే మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి సీనియర్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య గారు. సార్ చెప్పండి, ఇవాళ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి మీరు సుదీర్ఘకాలంగా ఐటీ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ గ్లోబల్ సమ్మిట్ సంబంధించిన ఇతర దేశాలు కావచ్చు, ఇతర రాష్ట్రాలు కూడా ప్రకటించారు. సమ్మిట్ పేరు మీద పెట్టుబడులకు సంబంధించి లెక్కలు ఉన్నాయి. ఆ లెక్కలు మీరు ఎట్లా చెప్పగలుగుతారు? మీరు ఒక ఇంట్రెస్టింగ్ అయిన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ వల్ల చాలా వైరల్ అవుతుంది. అయితే ఆ లెక్కలు నిజంగా అంటే ఒక ఆశ్చర్యాన్ని కలిగించే ఉన్నాయి. ఆ లెక్కలకు సంబంధించి మీరు ఏం చెప్తారు సార్? నేను ఇంతకుముందు చెప్పిందే ఎట్లాగా వాళ్లకు మేజర్ పత్రికలు, ఇవి చిన్న పత్రికలు కాదు. చూడండి, ఒక మేజర్ తెలుగు పత్రిక 3,97,500 కోట్లు అంది నిన్న ఒక్కరోజు. ఇంకో మేజర్ పేపరు, నేషనల్ పేపరు 2,50,000 అన్నది. ఇంకో ఇంగ్లీష్ నేషనల్ పేపరు 1,80,000 కోట్లు అన్నది. ఇంకో పేపరు 1,88,000 కోట్లు అన్నది. నేను కాదనా, వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చాయి? వాళ్ళు ఊహించి రాస్తారా? ఎవరో ఒకరు మీరు చెప్తేనే కదా ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు చెప్పకుండా వీళ్ళు రాస్తారని నేను అనుకుంటే తప్పు కదా, వాళ్ళని నిందించినట్టయితే కదా. అవునా? నేను నిందించడానికి అంటలేదు, వచ్చింది నేను చెప్తున్నా. మరి ఈ రకంగా ఇంత వ్యత్యాసం ఒక్కరోజు వచ్చిన పెట్టుబడుల మీదనే ఉంటే 22 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఎక్కడికి పోవాలనే దాని మీద మీరేం చెప్తున్నారో ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. అయితే రాష్ట్రంలో జరిగిన పెట్టుబడుల విషయంలోనే ఒక్కో పేపర్ ఒక్కొక్క రకంగా రాసింది. గత 2 సంవత్సరాలు దావోస్కి వెళ్లారు. దావోస్ పర్యటనకు సంబంధించిన పెట్టుబడులు కూడా ఈ విధంగా డొల్లా అనుకోవచ్చా సార్? అది ఒక వేదిక, అది దాన్ని తప్పట్టాల్సిన. ఆడికి అందరం పోతాం, అందరు పోయి వీళ్ళే పోయిరా, మిగతా అన్ని రాష్ట్రాలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని దేశాలు పోతాయి కదా. అయితే అక్కడికి పోయింది వచ్చిందా అని అడగడంలో తప్పలేదు. కానీ అక్కడికి పోయి ఏం చేసుకున్నారు, ఇప్పుడు ఏ లెక్కగా ఉన్నది, మీరు ఫీల్డ్కి పోయి చూడండి, నంబర్ తీసుకోండి, గూగుల్కి పోండి, ప్రభుత్వం ఎన్ని ఒప్పందాలు చేసుకొని తీసుకురండి, అందులో ఎన్ని భూములు సేకరించారు ఇప్పటి వరకు. మొదలైతే భూమి కావాలి కదా, ప్రభుత్వం ఎంతమందికి ఇచ్చింది అది చేయాలి కదా. భూమి ఇచ్చిన తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావడానికి, వాళ్ళు ఇండస్ట్రీ పెట్టడానికి ఎంత సమయం పడుతుందో మనకు తెలియదా? ఓకే, పెట్టలేదు. అసలు మొదటి కొద్ది చేసి ఉంటారు కొంతమంది, వాళ్ళు అనుకున్నంత రాలేదు. ఇవాళ అనుకున్నంత ఇదిగా తేడా ఉంది కదా, అందులో కూడా తేడా ఉంటుంది. ఎందుకు అంటే రాష్ట్ర పరిస్థితులు అర్థం చేసుకున్న మీరు హామీలు ఇచ్చారు, అమలు చేయమంటే రాష్ట్ర పరిస్థితి ఇలా ఉందన్నారు. రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉందని ఇప్పుడు చెప్పుకుంటూ మళ్ళీ 10 ఏళ్లలోనో 20 ఏళ్లలోనో ఇంత బాగా అవుతుందని చెప్తే మామూలు జనం దేంతో కొట్టాలి? ఇప్పుడు 2 ఏళ్లలో మీరు కొనసాగుతున్న పథకాలే ఎందుకు చేస్తలేరని ఒక ప్రశ్న, తర్వాత మీరు ఇచ్చిన హామీలు ఎందుకు చేస్తలేరు అనేదానికి రెండో ప్రశ్న. ఈ 2 ప్రశ్నలకే ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్తున్న నేపథ్యంలో బ్యాక్గ్రౌండ్లో మరి గిదంతా గిట్ల చేస్తాను అంటున్నా, గిదే చెత్తలేవు అయ్యో అని అడగద్దా? తెలియద్దా? జనాలకు ఇవన్నీ తెలియాలి కదా. అందుకోసం జనం కోసం నేను చేసే ప్రయత్నం, అందుకే ఈ సోషల్ మీడియాలో పెట్టేది. సరే, ఇంకొక ప్రశ్న సార్, ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో కావచ్చు, తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా HSCC అనేది ఒక అంతర్జాతీయ వేదికగా ఉంది. అందులో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టే విషయంలో కావచ్చు, అనేక విషయాల్లో కూడా అంతర్జాతీయ సదస్సులు జరిగినాయి. ఇవాళ ఒక HSCCని కాదని, కేవలం 10-20 కోట్లతో అయిపోయి HSCCని కాదని ఎక్కడో ఉన్న ఫ్యూచర్ సిటీలో ఈ సమ్మిట్ పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది అనొచ్చు? ఎట్లా తెలుస్తుంది? చాలా చిన్న విషయం అండి. మేము ఇంత పెద్ద చేస్తున్నామని చెప్పి 28,000 30,000 ఎకరాలు సేకరిస్తున్నామని చెప్పుకుంటూ మా లక్ష్యం చూడు, మా దృష్టి చూడు ఎక్కడున్నది? ఎక్కడ ఉంది? ఆకాశం మీద ఉంది. ఆకాశం అంటే చూస్తే కూడా కనపడ, స్పేస్ అంటే తెలుసు కదా, యూనివర్స్, భూమి, చంద్రుడు, సూర్యుడు, ఈ చంద్రుడు తిరిగే దాంట్లో కూడా లేదు. చంద్రుడు తిరిగే వలయం కంటే ఇంకా ఎత్తుకుపోయినారు వీళ్ళు.
అది నేను అనేది. సార్ ప్రధానంగా ఇంకొకటి అంటే ప్రధానంగా ఒక సమ్మిట్ పెట్టినప్పుడు పారిశ్రామికవేత్తలు వస్తారు, విదేశీ సంబంధించిన ప్రతినిధులు వస్తారు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా వస్తారు. కానీ వాళ్ళ సమ్మిట్ చూస్తే మీరు ఏం చెప్పగలుగుతారు? ఎవరెవరు వచ్చారు అనేదాన్ని ఎట్లా చూడవచ్చు? కాదు, నిన్న జరిగిన సమ్మిట్లో వేదిక మీద ఎవరున్నారు? గతంలో వచ్చినప్పుడు ఇంత గొప్పగా చెప్పలే ఇట్లా చేస్తాం అట్లా చేస్తాం. అయినా దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మనం జిఎస్డిపిలో కానీ తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కంలో కానీ చాలా ముందుకు వచ్చాం. అటువంటిది గతంలో ఎవరెవరు ఉన్నారు చూడండి. ఇవాళ డయాస్ మీద ఎవరున్నారు? నేను అంతకంటే ఎక్కువ చెప్తే బాగుండదు, మీరు పరిశీలించండి. గతంలో ఎవరెవరు డయాస్ మీద ఉన్నారో నేను పెడతా మీకు. అది చూపెట్టండి. నిన్న వచ్చిన వాళ్ళ సంగతి ఏదో చూపెట్టండి. ఎందుకంటే వేరే చెప్తే ఆహా ఈయన ఏదో మళ్ళీ ఏదో రాజకీయాల గురించి మాట్లాడుతున్నాడు, పార్టీ మారింది కాబట్టి ఇట్లా మాట్లాడుతున్నాడు. పార్టీ మారినా మారకున్నా వాస్తవాలుగా ఉండడానికి మన ఉనికి అనవసరం. వై షుడ్ వన్ బి ఇన్ పాలిటిక్స్ ఇఫ్ యు ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద ఫ్యాక్ట్స్? ఎందుకు అంటే పారిశ్రామికవేత్తలు అంగు ఆర్భాటాలు చేశారు, పెద్ద ఎత్తున ప్రచారాలు చేశారు, ఎందుకు రాలేదనుకోవచ్చు సార్? ప్రధానమైన కారణం ఏమైంది? మన మీద ఏమాత్రం నమ్మకం ఉందో, మన మీద, మన వ్యక్తిత్వాల మీద, మన ప్రవర్తన మీద, మన ప్రభుత్వం మీద ఏ రకంగా ఆలోచిస్తున్నారని చెప్పడానికి ఇది నిదర్శనం. అది అంతేకాని వేరే కాదు. చివరిగా ఇవాళ రైజింగ్ 2047 సాధ్యమైద్దా? ఒకవేళ సాధ్యమైతే కేంద్రంలో అదే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా మోడీని వ్యతిరేకిస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రైజింగ్ 2047 అని మోడీని సమర్థించే ప్రయత్నం చేస్తుంది? ఇంత పెద్ద మీటింగ్ పెట్టి కాంగ్రెస్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా రాలేదు కదా, అంటే మళ్ళీ మాకు కాంపిటీషన్ కదా అంటారు. ఓకే, వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా కాదు. కానీ పెట్టుబడిదారులు ఎందుకు రాలేదు పెద్ద ఎత్తున? గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇవాళ పూర్తిగా ఒక డొల్ల కంపెనీలు అవాస్తవాలతో కూడిన అవాస్తవ లెక్కలతోటే ఇవాళ అంగు ఆర్భాటాలు చేస్తున్నారు, ప్రచార అస్త్రాలు సంధిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా కంపెనీలు గ్రౌండ్ రియాలిటీ లేదు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంతేకాకుండా ఇవాళ గ్లోబల్ సమ్మిట్ పేరు మీద ఇవాళ ప్రజాధనం దుర్వినియోగమే తప్ప ఇంకోటి కాదని స్పష్టంగా తెలిసిపోయింది. ఇవాళ ఒక్కో ప్రధాన పత్రికలో ఒక్కో లెక్కలు రావడమే దీనికి ఏదైతే ప్రధాన అస్త్రంగా చెప్పుకోవచ్చు. పూర్తిగా వాస్తవాలకు భిన్నంగా ఇవాళ ప్రచురించిన తీరే దీనికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. గ్లోబల్ సమ్మిట్ కాదు, ఇది గ్లోబల్ సమ్మిట్. అనేక విషయాలు పంచుకున్న పొన్నాల లక్ష్మీ సార్ గారు, టీ న్యూస్, హైదరాబాద్.